హాయ్ పిల్లలు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్టోరీ ఏనుగు కుక్క కథ. అనగనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారికి ఒక ఏనుగు ఉండేది. అదంటే ఆయనకి ఎంతో ఇష్టం. రాజుగారికి ప్రియమైన ఏనుగు కాబట్టి దాన్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఆ ఏనుగు శాలకు దగ్గరలోనే ఒక బక్క చిక్కిన కుక్క నివసిస్తూ ఉండేది. ఆ ఏనుగుకి ప్రతిరోజు బెల్లపన్నం పెట్టేవారు. ఆ బెల్లపన్నం ఎంతో సువాసన వస్తూ ఉంటుంది. ప్రతిరోజు కుక్క అనుకుంటూ ఉంటుంది ఎంత మంచి వాసన వస్తుంది అని. ఒకరోజు కుక్క ఏనుగు శాలలోకి వచ్చి చూసింది. ఏనుగు బెల్లపన్నం తింటూ ఉంది. ఏనుగు తింటూ ఉండగా రాలిన మెతుకులు రుచి చూసింది కుక్క. ఎంత రుచిగా ఉందో అని అనుకుంటూ ప్రతిరోజు ఏనుగు శాలకు రావటం మొదలుపెట్టింది. అలా కొంతకాలం గడిచింది. ఏనుగు కుక్క మంచి స్నేహితులయ్యాయి. కలిసి తిని కలిసి ఆడుకుంటున్నాయి. ఒకరోజు ఒక రైతు మావటివాడి దగ్గరకు వచ్చాడు. కుక్కను ఎంతకు అమ్ముతావని అడిగాడు. కుక్క మావటివాడిది కాదు, అయినా కొంత డబ్బు తీసుకొని అమ్మేశాడు. మరుసటి రోజు మావటివాడు ఏనుగుకు భోజనం తీసుకొని వచ్చాడు. కుక్క కనిపించటం లేదని ఏనుగు బాగా దిగులు పెట్టుకుంది. తిండి ముట్టుకోవటం మానేసింది. మావటివాడు రాజుకు చెప్పాడు ఏనుగు భోజనం చేయటం లేదు అని. రాజు మంత్రిని పంపించాడు అసలు ఏం జరిగిందో కనుక్కోమని. మంత్రిగారు వచ్చి ఏనుగును అంతా పరీక్షించి అది జబ్బు పడలేదని, దిగులు పడుతుందని తెలుసుకున్నాడు మంత్రి. మంత్రి మావటివాడిని పిలిచి ఏనుగు స్నేహితులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. దానికి మావటివాడు అవునండి, ఒక కుక్క ఉండేది, దాన్ని ఒక రైతు తీసుకువెళ్ళాడు అని చెప్పాడు మావటి. మంత్రి రాజుకు విషయమంతా చెప్పాడు. ఆ కుక్కను కనుక్కోవటం ఎట్లా అని అడిగాడు రాజు. దానికి మంత్రి ఇలా సలహా ఇచ్చాడు. మహారాజా, ఆ కుక్క ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు దాన్ని వెంటనే తెచ్చి ఇవ్వాలని, లేకపోతే శిక్ష విధిస్తామని ప్రకటించండి అని చెప్పాడు మంత్రి. రాజు చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న రైతు భయపడిపోయాడు. వెంటనే కుక్కని వదిలిపెట్టాడు. కుక్క పరిగెత్తుకుంటూ ఏనుగు దగ్గరకు వచ్చింది. ఏనుగు సంతోషంతో దాన్ని తొండంతో పట్టుకొని పైకి ఎత్తింది. అటూ ఇటూ ఉయ్యాల ఊపింది. రెండూ సంతోషపడ్డాయి. వెంటనే రాజుగారు బెల్లపన్నం తీసుకొచ్చి ఏనుగుకు పెట్టారు. రెండూ సంతోషంగా తిన్నాయి. వాటిని చూసి రాజు చాలా సంతోషించాడు. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.